అయిపోయింది. సన్నాసిగాలు పోరంబోకులు ఎవరైనా ఇదే సంగతి నడుతున్నాను. నీకు చెల్లుండి ఆ చెల్లికి పెళ్ళయ్యి ఆ చెల్లికి పెళ్ళైతే నీ బావే ఎవరితోనో మాట్లాడుతుంటే అదే సంగతి తెచ్చి నీ చెల్లికి ముడెడతావా? అక్కడ మాత్రం నీకు డింగిన జ్ఞానోదయం పనిచేస్తుంటుంది. అది ఎదుటోలు కాపురంలో మాత్రం చెల్లి అని పిలిచి ఆ కాపురంలో నిప్పులు పోస్తున్నావంటే నిన్నేమనాలి నువ్వు? అదే ఇది నీ ఇంట్లో విషయమైతే రోడ్డు మీద చెప్తావా? అదే మీ బావ ఎవరితోనో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతాడు ఏంటో ఆయన ఉందాతనంగా మాట్లాడి బావ ఎవరితో ఏదో పని మీద మాట్లాడుతా నువ్వు చెప్తావు. కానీ నీ చెల్లికి మాత్రం కాపురం డిస్టర్బెన్స్ అవ్వకూడదని విషయాన్ని నువ్వే ముందు వివరిస్తావు. ఇక్కడున్న ఇంకిత జ్ఞానం పొరుగుల కాపురం కోసం మాట్లాడుతున్నప్పుడు నీకు ఎందుకు రావట్లేదు నేను అడుగుతాను. నువ్వు ఎవరికి ఏజెంట్ గా పనిచేస్తున్నావు తెలుసా? సాతానుగాడికి ఏజెంట్వి. ఒక వ్యక్తి కోసం నీకు తినంగా మాట్లాడటం రాలేదంటే, ఒక వ్యక్తి కోసం మంచి మాట్లాడటం నీకు రావట్లేదంటే, ఒక వ్యక్తి కోసం సమాధానపరిచే మాటలు నీకు రావట్లేదంటే, నీకు దేవుని భక్తి అంటే ఒక వార్త విన్న తర్వాత మనుషులందరూ సంతోషంగా ఉండాలి. కానీ ఒక వార్త విన్న తర్వాత బాధపడుతున్నారంటే నువ్వు సాతానుగాడికి ఏజెంట్వి.